సార్ ఎట్లా చూస్తూ ఉన్నారు? ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు మీకు ప్రచారం సందర్భంగా వస్తూ ఉన్నాయి? గత 36 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు బాలకృష్ణ దాకా. ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తూ అంటే ఓవరాల్గా? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళందరూ ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ప్రజలు, ఈ ప్రజాప్రతినిధి ఎవరైతే ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు ఉన్నారో వారి తీరుతో విసిగి చెందిపోయారు. వాళ్ళు ఒక ప్రజాప్రతినిధి ప్రథమ కర్తవ్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయాలి. కానీ ఆ ప్రజాసేవ చేయకుండా ఆయన సినీ పరిశ్రమకు, చిత్ర పరిశ్రమకు అంకితమైపోయాడు. చుట్టపు చూపుగా ఆ గెస్ట్ అపీరెన్స్ ఎలా ఉంటుందో సినిమాల్లో ఒక అతిథిగా ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు కూడా ఒక 10 సార్లు ఏదో వచ్చి ఉంటాడు. ఏ కౌన్సిల్, మున్సిపల్ మీటింగ్కు కానీ, జిల్లా పరిషత్ మీటింగ్కు కానీ, ఒక్క జన్మభూమి మీటింగ్కు కానీ ఆయన వెళ్ళలేదు. దీన్ని బట్టి తెలుస్తూ ఉంది ఆయన ఏ విధంగా ప్రజా సంస్థల మీద అసలు ఆయనకు ఇది లేదు, శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, ప్రజా సంక్షేమం పట్టలేదు అనేది. ఇక్కడ సాగునీరు, తాగునీరు, చెరువులు నిండక జనం ఏ మండలానికన్నా పోండి మీరు ఒకటే అడుగుతున్నారు, అయ్యా మాకు దయచేసి మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీటి కటకట అంతా ఉంది. ఈయన మరి ఏం అభివృద్ధి చేశాడు? ప్రజాప్రతినిధి ఇక్కడ ఉంటే కదా. అసలు ఇటువంటి ప్రజాప్రతినిధికి ఓటు అడిగే హక్కు ఉందా? అసలు రాని పరిస్థితి. ఏ సమస్యలు తీర్చకుండా తిరిగి ఏ ముఖంతో మీరు ఓటు అడుగుతున్నారు? ప్రజలు ఈసారి నిర్ద్వందంగా ఆయన తిరస్కరించబోతున్నారు. 50,000 పైచిలకు మెజారిటీతో మేము గెలవబోతున్నాం, నేను గెలవబోతున్నాను. టీడీపీ పార్టీ మీరు చూడండి, 15-20 సీట్ల కంటే వాళ్లకు రావు. అనంతపూర్లో ఈసారి మొత్తము సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. చరిత్రను తిరగరాయబోతా ఉంది. ప్రభంజనం లాగా ఉంది. ఈ ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోలేరు. నేను 50,000 పైచిలకు మెజారిటీతో ఇక్కడ గెలవబోతున్నాను.